హాయ్ అండి అందరికీ. మా చిన్నప్పుడు చేసుకున్న స్నాక్స్ ఒకటి అమ్మ ఎప్పుడు ఊరికి పోయినా చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా బియ్యం పిండితోటి అట్లు ఈజీగా అయిపోతుంది అన్నట్టు తొందరగా. ముందుగా అయితే జీలకర్ర వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకొని, ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో ఉప్పు కారం ఇది దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అంటే మేము ఇట్లనే చేసుకుంటాం కాబట్టి సేమ్ ప్రాసెస్ చేస్తున్నా. మీరు అందులో క్యారెట్ తురుము, ఆనియను, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాతనైతే పెంక మీదనైతే ఇది పరుచుకోవాలి. ఊర్లో అయితే ఐరన్ పెంకు ఉండేది, దాని మీద చాలా పలచగా మనం రవ్వ దోశ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకున్నా కూడా అంటుకోకుండా భలే వస్తుంది. కానీ ఇది దోశ పెంక కాబట్టి ఇది అట్లా వేస్తేనైతే రాదు, ఖచ్చితంగా అంటుకోపోతుంది. ఇట్లా పరుచుకున్నట్టుగా చల్లుకోవాలి, రుద్దద్దు. తర్వాత మూత పెట్టి 2 సైడ్స్ ఉడికించుకొని డైరెక్ట్ తినేయచ్చు. దానికి ఏం కాంబినేషన్లో చట్నీ ఇట్లా ఏం అవసరం లేదు, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.